డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో వింటున్న వారందరికీ నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏప్రిల్ నెల అనగానే పిల్లల్లో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. వారి యొక్క పరీక్షా ఫలితాలు వచ్చే సమయం కనుక దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఒకంత గమనిస్తూ ఉండండి. వారు ఆ టెన్షన్లో ఉంటారు కనుక వారిని ఆ ఒత్తిడి నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ సమయంలో వారు ఆత్మస్థైర్యం కోల్పోయే సమయం. ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా అనే ఒక సందిగ్ధంలో ఉంటారు కనుక వారిని ఆ సందిగ్ధం నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం పేరెంట్స్కి ఎంతైనా ఉంది. మీ పిల్లలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. వారు చేసే ప్రయత్నంలో జరిగిన చిన్న పొరపాటు మాత్రమే. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల గురించి, సమాజం గురించి ఎక్కువగా ఊహించుకుని ఫెయిల్ అయితే ఏమిటా నా పరిస్థితి అనుకుంటూ ఆత్మన్యూనతతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్య సమస్యకి పరిష్కారం కాకపోగా తల్లిదండ్రులకు ఆత్మక్షోభ మిగులుస్తుంది. ఫ్రెండ్స్, మీరు చేసే పొరపాటు మీ తల్లిదండ్రుల జీవితాంతం తీరని లోటును కలిగిస్తుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, తెలివైన వారు పోరాడి గెలుస్తారు. వీరికి వారు మాత్రమే తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తారు. జై హింద్.